లేచి హల్లెలూయా తిరిగి మరలా లేచి మనము నిలబడగలుగుతాము. ఒక 3 వారాల క్రితం అట్టింది. 3 వారాల క్రితం అందరం మనం ప్రార్థన చేస్తున్నాం. మౌనిక ఊరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఉంటే ప్రార్థన చేస్తుంటే ఎవరో వచ్చినట్టు నేను కళ్ళు తెరిచి చూసేసరికి పటపట కన్నీరు గారుస్తుంది. నిజమండి, ఎవరు హృదయమైనా అంతే, కన్నీరు గారుస్తుంది. ఎందుకో తన హృదయంలో ఏ బాధ ఉందో మనకు తెలియదు. ఎవరి హృదయంలో ఏ బాధ ఉందో కూడా ఆయన చూసే దేవుడు. కాబట్టి మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకుంటే మనము ఎప్పుడైనా దేవుని సన్నిధిలో సజీవంగా బలముగా ఉండగలుగుతాం. కాబట్టి మన హృదయం ఒక్కొక్కసారి మనను మోసము చేస్తుంది. కాబట్టి మన కొరింథీ పత్రికలో ఉంటుంది ఏమనంటే నీ హృదయమే ఆయన ఆలయం. మన హృదయమే ఆయన ఆలయం. మన హృదయమే ఆయన ఆలయం అయినప్పుడు ఆయన ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తారా? హల్లెలూయా. ఆయన హృదయాన్ని ఎవరైనా పాడు చేస్తారా? మన హృదయాన్ని మనమే పాడు చేసుకుంటున్నామంటే, మన హృదయాన్ని మనమే పాడు చేసుకుని రకరకాల ఆలోచనల చేత మనము పాడు చేసుకుంటున్నామంటే ఇంకా మన జీవితం ఎందుకండి? మన జీవితం ఎందుకు అంటే మన హృదయాన్ని మనమే పాడు చేసుకునే పరిస్థితి అపవాదిగాడు కొన్ని పరిస్థితుల్లో తీసుకొని రావచ్చు. కానీ అపవాదిగాడిని ఎదిరించగలిగిన శక్తి దేనికి ఉంది? వాక్యానికి ఉంది, హృదయానికి ఉంది, మన తలంపులకు ఉంది, మన ఆలోచనలకు ఉంది. ఏమండి, ఇక్కడ ఇందాక అమ్మగారు పాడబడింది, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగల శత్రువుకు అది సాధ్యం కాదు. శత్రువుకు సాధ్యం కానే కాదు. ఎందుకో తెలుసా? మన హృదయాన్ని, మన తలంపుల్ని, మన ఆలోచనలన్నింటినీ కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మనము ఒక నిగ్రహశక్తితో ఉండగలిగినామనుకో అపవాదిగాన్ని జయించగలం, ఆలోచనలు జయించగలం, హృదయాన్ని జయించగలం, తలంపులను జయించగలం. అంతేగాని మన హృదయానికి, మన తలంపులకి, మన ఆలోచనలకి ఏదైనా కొంత లూజు ఇచ్చేసినామనుకో వెంటనే మనం పడిపోతాం. హల్లెలూయా. అంటే మనకు తెలియకుండా, మన హృదయానికి, మన ఆలోచనకి, మన తలంపులకు తెలియకుండా ఏది కూడా జరగదు. హల్లెలూయా. ఏది కూడా జరగదు. కాబట్టి మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఈ హృదయం అప్పుడప్పుడు రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ప్రభువా. ఆ ఆలోచనలోనికి వెళ్ళిపోకుండా ప్రభువా నాలో నిగ్రహశక్తిని పెంచు, నాలో